ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటారు. అలాంటి మహాలక్ష్మి కోసం రామ్ ప్రసాద్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ ప్రయత్నాలు ఫలించాయా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరప్రసాద్. మా అమ్మ నాన్నకి పెళ్లి అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చే వరప్రసాదంలో పుట్టాని చెప్పి నా పేరు వరప్రసాద్ అని పెట్టాను. మా నాన్నకేమో కోరిక నాకు చెల్లిని ఇద్దామని. ఇంట్లో అందంగా ఒక అమ్మాయి తిరుగుతుంటే లక్ష్మీదేవి ఉంటదని చెప్పి నన్ను కన్నాకే 10 years పెట్టింది. ఈ టైంలో ఆడే పీకుతాడు అనుకుంటే అడే చేసేది సార్. చూడండి ఒకసారి ఏం చేశాడు. నాన్న అమ్మా కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏంటి నాన్న నేను కన్నాకే 10 years పెట్టింది నాకు. అదే నన్ను కన్నాకే నీకు 10 years పెట్టింది. నన్ను కన్నాకే నీకు 10 years పెట్టింది. మళ్ళీ ఏంటిదంతా 10 years పట్టింది నాలో బలం లేక కాదు, ముహూర్త బలం లేక. అదేంటమ్మా? అవును బాబు, ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టడానికి పంతులకు 10 ఏళ్ళు పట్టింది. నాన్న 10 ఏళ్ళు ఆగేవా నువ్వు? అమ్మకి తెలియకుండా ఆగలినారా? ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఇదిగో ఈ కుంకుమ పువ్వు తీసుకో, పాప ఎర్రగా పడుతుంది. అమ్మా మరి నేను కడుపునప్పుడు ఏం తిన్నావు? పప్పలు తిన్నాను నాన్న, అందుకే ఎర్రి పప్పు పుట్టావు. అయినా ఈయన చేసుకున్నావు అమ్మా? టీవీలో రోజు కనిపిస్తున్నాడు కదా, ఈయన పెళ్లి చేసుకుంటే పెళ్లికి బోల్డ్ అంత మంది సెలబ్రిటీస్ వస్తారు అనుకున్నాను నాన్న. ఏదైనా మహేష్ బాబా దొరబాబు రైజింగ్ రైజ్ కూడా వాడు చూడడానికి. అరే ఇట్రా అసే 30 మంది నిన్ను చూసి పోయారు కదా, వాళ్ళు ఎవ్వరూ నీకు నచ్చలేదు కదా, నేనేందుకు నచ్చానే? వాళ్ళందరూ నాకు నచ్చారు, వాళ్ళకే నేను నచ్చలేదు. కొంచెం జాగ్రత్త చూసుకోమ్మా, అసలుకి నెలల దగ్గర పడ్డాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? డబ్బులు రా కొడక. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఆడపిల్ల పుట్టేసిలా ఉంది ఇక్కడ. నానా ఖచ్చితంగా చెల్లి పుడుతుంటావా? ఖచ్చితంగా చెల్లె పుడుతుందిరా. నాన్న ఏంటన్నా టెన్షన్ తిరుగుతున్నావు, ఏమైంది? నేను టెన్షన్ గా తిరగట్లేదు, డాక్టర్ వాకింగ్ చేయమని చేస్తున్నా. ఆ. సరే నువ్వెందుకు టెన్షన్ గా తిరుగుతున్నావు? నెక్స్ట్ డే లో చెప్తుంది నా టెన్షన్ నాది. చెల్లి పుడి చూడదు పట్టి, చెల్లికి పట్టి లేసా. అమ్మా చెల్లికి పట్టి లేసానా? జేబులో పెట్టానన్న. ఏ బెల్ట్ పుట్టింది. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఏమండి మీరు ఒకసారి మీతో మాట్లాడాలి. అబ్బా మా తమ్ముడు ఎంత బాగున్నాడో. చిన్నప్పుడు ఎక్కడో చూసిట్లు ఉంది. ఈ యాక్టింగ్ సెక్సీ సన్నీలా ఉన్నాడు యాస్టీజ్ గా. నా బుజ్జితండి నా బుజ్జితన్నా నా. అన్నయ్య ఎప్పుడు నువ్వే అన్నం తినిపిస్తావు? అమ్మ నాన్నేరి? అమ్మా నాన్న వస్తున్నారు. అగో కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏంటి నాన్న ఇదంతా? అరే ఇంట్లో ఒక ఆడపిల్ల పట్టీలు వేసుకుని ఇటు అటు అందంగా తిరిగితే ఎంత అందంగా ఉంటది. అయినా నా కోసం ఏంట్రా, నీకు చెల్లిద్దరన్న కోరిక మీద కదా. నా కోరికో నీ కోరిక అర్థం అవట్లేదు నాకు ఇంతకీ. నువ్వేనా చెప్పొచ్చు కదమ్మా. నేను చెప్పాను కాబట్టి ఇదమ్మా. ఏమైంది మళ్ళీ గ్యాస్ట్రికా? పురుటినొప్పులు రా. A few moments later. చెల్లి పుట్టింది మనకి, చెల్లి పుట్టింది. పట్టీలు పెట్టాల్సిందే. అమ్మా పట్టీలు పెట్టానా? ఇద్దరు మడిచి జేబులో పెట్టేయండి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ బెల్టే పుట్టింది. చూడు తమ్ముడు అచ్చేలా ఉన్నాడు. అమ్మా పడుకుని మీరు గడి పెట్టుకోవచ్చు కదమ్మా. గడి పెట్టేస్తున్నాను నాన్న. నాన్న లోపలికి వచ్చే కాదు బయట ఉన్నట్టు పెట్టాలి గడ. అయ్యో మర్చిపోయిన రండి గడి పెడదాం. మన బుల్లి తమ్ముడు వీడికి ఏం పేరు పెడదాం? వీడు పెద్ద రైటర్ అవుతాడు అనేసి నా బుజ్జి కన్నా ఎప్పుడు నువ్వే తినిపిస్తావు, అమ్మ తినిపించదా? అమ్మ వస్తుందాగో. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా.
అయినా ఏంటిది అంతా నాకు అర్థం అవ్వదు. నాన్న 2 తమ్ముళ్ళు వచ్చారు, నేను వచ్చాను, కాలేజ్ ఫీజు కట్టాలి నాన్న. మొన్నే కదరా వెళ్ళాం నేను. నువ్వు ఇలా కంటూ ఉంటుంటే వెళ్ళా కదా, మొత్తం జిల్లా అమ్మాలి. నేను దేనికోసం రా ఇంత కష్టపడేది? మీకు ఒక చెల్లిని ఇద్దామనే కదా. అది పట్టీలు వేసుకుని ఇంట్లో గల్లు అంటూ అటు ఇటు తిరిగితే ఎంత అందంగా ఉంటది. చాలా బాగుంటది. యుద్ధంలో వీరుడేనా? యుద్ధంలో 3 రకాలు ఉంటాయి. ఏంటి? మొదటిది యుద్ధం గెలిస్తే వీరుడు అంటారు. రెండోది యుద్ధంలో చచ్చిపోతే వీరమరణం అంటారు. 3వది యుద్ధంలో ఓడిపోతే చేతగానోడు అంటాడు. మీ నాన్న చేతగానోడు కాదురా. ఏంటమ్మా నవ్వుతున్నావు? నొప్పులు వస్తుంటే అలవాటు అయిపోయింది. ఆగు కనేసి వస్తాను. గణేష్ వస్తుందా? అదేంటి నాన్న అలా అంటుందన్నా? A few moments later. చెల్లి పుట్టింది, ఖచ్చితంగా ఈసారి పట్టీలు పెట్టాలా? ముగ్గురు మడిచి పెట్టేసింది చేతిలో. మళ్ళీ బెల్టే పుట్టింది. మన ప్రయాణం ఇంకా ఆగదనుకుంటాండి. ఆడపిల్ల పుట్టేంత వరకు ఈ ప్రయాణం ఆపను. ఇదిగో తమ్ముడు చూడు. తమ్ముడు ఎంత బాగున్నాడు. ఈడు పెద్ద రైటర్ అనుకుంటున్నాను. అవుతాడా కూడా డౌట్ అయ్యాడు. అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అసలు? వస్తున్నారు చూడు. వేడుక కళ్ళార చూడవమ్మా. ఏంటిది అంత అర్థం అవ్వదు. ఇంట్లో అమ్మాయి పట్టీలు వేసుకొని లంగామని వేసుకొని తిరిగితే బాగుంటదా? ఒంటికాలతో A few moments later. ఇస్తే ఆడపిల్లరా గమ్మన అవుతుంది. అమ్మ పట్టీలు పెట్టేయమంటావా? అందరూ మడిచి పెట్టేయండి. ఇప్పుడు 2 బెల్ట్లు పుట్టాయి. ఇద్దరు కవరలు ఎత్తుకోండి. పట్టుకుంటా. ఎలా పెంచుతావన్నా వీళ్ళిద్దరిని? మనకి తిండి లేదు, వీలికి పెట్టలేక. అరే నా వల్ల కదరా పెంచడం. మరి ఏం చేస్తావు? వాళ్ళు వచ్చి ముందు చెప్పాను నుంచి. అన్నయ్యా ఏంట్రా ఇది? ఇల్లా బాయ్స్ హాస్టలా? మనకి తినడానికి తిండి లేదు, కలిసి హ్యాపీగా ఏం చేస్తున్నారు అక్కడ? మీరు తింటూ ఉండండి. మేము తింటుంటే మీరు మూసుకొని పడుకోండి. ఇక్కడే నువ్వు చివరి పడుకో. పడుకుంటారా? అమ్మా నాన్న కలవకూడదు, అర్థమైందా? మేము దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నానా? లైట్లు కూడా ఆఫ్ అవ్వలేవు కదమ్మా. ఏమైందన్న మళ్ళీ? చెల్లి నాన్న అసలు ఎంతకి ఎందుకు నన్ను ఆడపిల్ల ఇప్పుడు నీకు? ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అంట నాన్న, అందుకని ఆడపిల్లలకి అందాం అనుకుంటున్నాను. ఆ ఒక్క టికెట్ కోసం 2 టికెట్లు దింపుతారా నువ్వు? నాన్నని కొడితే నేను ఒప్పుకోను. ఏం చేస్తావమ్మా? ముందు నాన్న కాదు నిన్ను కూడా ఫస్ట్. నిన్ను కొట్టాలి. కుర్చీని మార్చబెట్టి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? రామ్ ప్రసాద్ సార్ ఇప్పటికే ఉన్నారు ఇలా, అంటే అబ్బాయి పుట్టాలి అని చెప్పి అలా పిల్లల్ని కానీ వాళ్ళు ఉన్నారు. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. మనో గారు బాగుంది. రామ్ ప్రసాద్ గారు జీవిత సత్యం చెప్పారు. ముందుట ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదని అందరికి బాగుంది.